వరంగల్ మేయర్ గుండు సుధారాణి కౌన్సిలింగ్ సమావేశం అనంతరం మాట్లాడుతూ 1040 కోట్ల అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సామాన్యులపై పన్నుల భారం లేకుండా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. కౌన్సిలింగ్ సభ్యుల ఆమోదంతో బడ్జెట్ ఆమోదించబడిందని, పన్నులు, గ్రాంట్లు మరియు కేంద్ర రాష్ట్ర నిధులతో ఈ బడ్జెట్ను రూపొందిస్తున్నట్లు వివరించారు. చివరి బడ్జెట్ సమావేశానికి ఈ బడ్జెట్లో దాదాపు 1040 కోట్ల 58,75,000 రూపాయలతోటి అంచనాలతోటి రూపొందించినటువంటి బడ్జెట్ ఇది. సామాన్య ప్రజలపై ఎటువంటి పన్నుల భారం లేకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందరికీ అనుకూలమైన బడ్జెట్, వాస్తవాలకి అనుకూలంగా ఉండేటువంటి బడ్జెట్. దీన్ని కల్పనలతోటి కానీ వేరేతోటి కానీ కాకుండా వాస్తవంగా ఉండేటువంటి బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి అందరి సభ్యుల ఆమోదంతో ఈ బడ్జెట్ తీర్మానం చేయడం జరిగింది. దీనికి ఆమోదించినటువంటి గౌరవ కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా ఈ బడ్జెట్ని రూపొందించడానికి సహకరించినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్, గౌరవ కలెక్టర్ చాహత్ గారికి, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్కి అందరికీ కూడా పేరు పేరున హృదయం. అంటే ఈరోజు మనం భారం పడకుండా చేసినటువంటి బడ్జెట్ అందరికీ కూడా అందుబాటులో ఉండేది. ఈరోజు స్లమ్ ఏరియాస్లో కూడా ఎక్కడికి వెళ్ళండి మీరు, రోడ్స్ ఉంటాయి, డ్రైన్స్ ఉంటాయి, వాటర్ సప్లై ఉంది. దాదాపు ప్రతి డివిజన్లో కూడా 70% వరకు అన్ని విధాల మౌలిక సదుపాయాలు ఉన్న డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ కూడా ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళే విధంగా మేము వెళ్తున్నామని తెలియదు.